Hello everyone, welcome back to my channel. So first of all, thank you everyone. నేను లాస్ట్ టైం పోస్ట్ చేసినటువంటి హౌ ఐ గెట్ ఇంటూ క్యాప్జెమినీ అనే వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. అండ్ నాకు తెలిసి ఈ వీడియో అందరికీ యూజ్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. సో దట్ నాకైతే కమెంట్స్ కూడా చాలా వచ్చాయి. సో చాలా క్వశ్చన్స్ కూడా ఉన్నాయన్నమాట వాటిలో. మోస్ట్లీ నేను అందరికీ రిప్లై ఇచ్చాను. బట్ ఒక క్లారిటీ కోసం ఆ కమెంట్స్లో నేనైతే కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో మళ్ళీ యూస్ఫుల్ అవుతాయి రిమైనింగ్ వాళ్ళకి అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో నేను ఏదైనా కమెంట్ అయితే మిస్ అయింటే సారీ, బట్ నేనైతే రిప్లై ఇచ్చాను. సో నేను మోస్ట్లీ ఫ్రీక్వెంట్గా అడిగిన క్వశ్చన్స్కి అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ క్వశ్చన్, అందరూ ఏ కాలేజ్ నుంచి. సో నేనైతే మాది ఆంధ్ర అండ్ నేను చదువుకుంది తిరుపతిలో అనమాట, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం. సో ఈ యూనివర్సిటీలో అయితే నేనైతే బీటెక్ కంప్లీట్ చేశాను విత్ 85%. సో ఇది నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, లైక్ గ్రాడ్యుయేషన్ వరకు, అండర్ గ్రాడ్యుయేషన్ సారీ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ రోల్ యూ గాట్ సెలెక్టెడ్. సో క్యాప్జెమినీలో నేను అనలిస్ట్, A4 అనలిస్ట్గా అయితే సెలెక్ట్ అయ్యాను. బట్ నాకు ఇక్కడ ఇచ్చినటువంటి డెసిగ్నేషన్ వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. సో ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ చెప్పేశాను. నెక్స్ట్, సో ఏదైనా మనం ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలన్నా, ఏదైనా కంపెనీకి మనం ఎగ్జామ్ రాయాలి అన్నా కూడా ఎంత పర్సంటేజ్ కావాలి, లైక్ మినిమం పర్సంటేజ్ రిక్వైర్డ్ అనమాట. అది వచ్చిందని 65% ఉంటే చాలు, బ్యాక్లాగ్స్ ఏం లేకుండా. సో మీరు ఏ కంపెనీ ఎగ్జామ్కైనా ఎలిజిబుల్. కొన్ని కంపెనీస్ 75% పెడతాయి, బట్ మోస్ట్లీ 65% అనేది సరిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హౌ డిడ్ యూ అప్లై ఫర్ క్యాప్జెమినీ, ఏదర్ త్రూ సూపర్సెట్ ఆర్ ఎల్స్ కెరీర్ పోర్టల్స్ అని అడిగారు. సో యాక్చువల్గా ఏంటంటే మాకు చెప్పాను కదా, ఒక టెలిగ్రామ్ పేజ్ లేదా వాట్సాప్ ఛానల్ అనుకుంటాను అది. సో మేము అందులో అయితే ఫాలో అవుతున్నాం, ఫ్రెషర్స్ జాబ్స్ అని చెప్పేసి. అందులో లింక్ వచ్చిందనమాట, లైక్ క్యాప్జెమినీ ఈస్ హైరింగ్ ఫర్ అనలిస్ట్ రోల్ అని చెప్పేసి. సో నేను ఆ లింక్ యూజ్ చేసుకొని సూపర్ సెట్ పోర్టల్ ద్వారా అప్లై చేశాను అనమాట. సో ఇక్కడ మనకు సూపర్ సెట్లో అప్లై చేయలేదు, దాని ద్వారా అంటే కంపెనీస్ సూపర్ సెట్ అనే ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తాయన్నమాట మనకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి. లైక్ దాంట్లో మనం మన డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేస్తాం, లైక్ డిగ్రీ, మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ ఫిల్ చేస్తామన్నమాట. సో దట్ అదేంటంటే ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఏంటంటే ఒక్కసారి ఎగ్జామ్కి అప్లై చేస్తే 6 months మళ్ళీ మనం అప్లై చేయకూడదు. సో అలా ట్రాకింగ్ అంతా సూపర్ సెట్లో ఉంటుందన్నమాట. సో దాని ద్వారా నేను అప్లై చేశాను, ఈ లింక్ యూజ్ చేసుకొని దాని ద్వారా అప్లై చేశాను అనమాట. నాకు తెలిసి ఇప్పుడు మీకు క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. నేను కెరీర్ పోర్టల్స్ ద్వారా అప్లై చేయలేదు. నేను ఒక ఎక్స్టర్నల్ లింక్ నుంచి, అంటే ఒక నోటిఫికేషన్ తెలిసింది ఇలా హైరింగ్ ఉంది అని చెప్పి, సో ఆ లింక్ నుంచి సూపర్ సెట్ అనే ప్లాట్ఫామ్ ద్వారా అప్లై చేశాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, సో ఐ అప్లైడ్ ఫర్ క్యాప్జెమినీ ఇన్ April month, స్టిల్ ఐ డిడ్ంట్ గెట్ ఎనీ అప్డేట్స్ అంటున్నారు. సో దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటున్నాను. లైక్ ఇటువంటి సినారియో ఆఫ్ క్వశ్చన్స్కి, లైక్ కొంతమంది, నేను అక్టోబర్లో అప్లై చేశాను, నా ఎగ్జామ్ అయిపోయింది, బట్ స్టిల్ నాకు ఇంకా జాయినింగ్ లెటర్ రాలేదు. LOA వచ్చింది, జాయినింగ్ లెటర్ రావట్లేదు. ఇలాంటి క్వశ్చన్స్కి ఏంటంటే, నా ఫ్రెండ్ ఉంది, తను అక్టోబర్లో సెలెక్ట్ అయిందనమాట. లైక్ LOA అవంతా వచ్చేసాయి, జాయినింగ్ లెటర్ ఇంకా రాలేదు. తను వెయిట్ చేస్తుందనమాట. అంటే 2024 అక్టోబర్లో తనకి అయిపోయింది, లైక్ LOA వచ్చేసింది, ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి, ఇంటర్వ్యూస్ అయిపోయి, సెలెక్ట్ కూడా అయ్యింది, బట్ జాయినింగ్ లెటర్ రాలేదన్నమాట. తనకి ఎప్పుడు వచ్చింది, April 1st. అంటే 2024 అక్టోబర్లో కంప్లీట్ చేస్తే LOA అన్ని ప్రాసెస్ అదంతా 2025 ఏప్రిల్లో తనకి జాయినింగ్ లెటర్ అనేది వచ్చిందనమాట. సో ఈ టైంలో ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేం, కంపెనీస్ అది మన ప్రొఫైల్ని రిజెక్ట్ చేసిందా లేకపోతే టైం తీసుకుంటుందా అని చెప్పి మనం చెప్పలేము. అండ్ రీసెంట్గా టైమ్స్ ప్రతి ఒక్క కంపెనీ ఇలానే జరుగుతుంది అనమాట. లైక్ TCS అయితే మా ఫ్రెండ్స్ కొంతమందికి 2 years ముందు, లైక్ మా సీనియర్స్ ఉంటారు కదా, 2 years ముందు వాళ్ళకి LOA వచ్చింది, జాయినింగ్ లెటర్ 2 years తర్వాత వచ్చింది. సో వీ కాంట్ ప్రిడిక్ట్ దాట్. బట్ అయితే నేను చెప్పేది ఒక సజెషన్ ఏంటంటే, అలా వెయిట్ చేస్తూ ఉండిపోకండి. ఈ కంపెనీకి LOA వచ్చింది, సో నాకు ఇది పక్కా జాయినింగ్ లెటర్ వస్తుంది అని ఉండిపోకండి. ఎందుకంటే చెప్పాను కదా, ఇలా 2 years తీసుకున్నానుకో మీ కెరియర్ గ్యాప్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ట్రై చేస్తూనండి, బట్
కీప్ ఇట్ దిస్ యాజ్ an ఆప్షన్. దట్స్ ఇట్. అండ్ దెన్ మీరు రెఫరల్తో అప్లై చేశారు? నో, నేను ఎటువంటి రెఫరల్స్ని యూజ్ చేయలేదన్నమాట. నేను ప్రిపేర్ అయ్యాను. సో ఇలా నోటిఫికేషన్స్ వచ్చాయి, ఇలా క్యాప్షమ్ని హైరింగ్ అని చెప్పి అప్లై చేశాను. చాలా లెవెల్స్ ఆఫ్ ట్రైనింగ్ అనేది అటెండ్ అయ్యాను. సో మీరు నా ప్రీవియస్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూసినట్లయితే తెలుసుంటుంది ఎన్ని లెవెల్స్ ఆఫ్ ఎగ్జామ్స్లో నేను క్వాలిఫై జాబ్ తెచ్చుకున్నాను అని చెప్పేసి. నో రెఫరల్. ఓకే. అండ్ దెన్ టీఆర్ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్? సో ట్రైనింగ్ ముందు టీఆర్ హెచ్ఆర్ అయ్యాయి కదా, లైక్ ఎల్ఓఐ రాకముందు అవి కంప్లీట్ ఆన్లైన్ జరిగాయి అన్నమాట. అండ్ ట్రైనింగ్లోకి వచ్చేసరికి మాకు ప్రతి ఒక్కటి ఆఫ్లైనే, ఏ ఒక్కటి కూడా ఆన్లైన్ జరగలేదన్నమాట. ఓకేనా. సో ఏంటి అమ్మాయి ట్రైనింగ్ అంటుంది, బిఫోర్ ఎగ్జామ్స్ ఉంటుంది అంటే, ఎస్, నేను హైయర్ అయినటువంటి రోల్ ఏదైతే ఉందో అది హెచ్టీడీ. నేను ఆల్రెడీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంట్లో హైయర్ అయినప్పుడు ఒక ప్రాసెస్ ఉంది, ట్రైనింగ్లో కూడా మాకు ఇంటర్వ్యూస్, ఎగ్జామ్స్, ఇన్ని లెవెల్స్ ఉన్నాయన్నమాట. సో అందుకే డిఫరెంట్గా ఉంది. టీఆర్హెచ్ఆర్ వచ్చి ఆన్లైన్ కంప్లీట్. అండ్ నేను ట్రైనింగ్లో ప్రతి ఒక్క లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ కావచ్చు, లెవెల్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ అన్నీ కూడా మాకు ఆఫ్లైన్లోనే జరిగాయి. ఓకే. అండ్ దెన్ సో మీ లింక్డ్ఇన్ ఐడి, ఇన్స్టా ఐడి పెట్టండి, చాలా డౌట్స్ ఉన్నాయి అంటున్నారు. ఓకే, నా లింక్డ్ఇన్ ఐడి నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ ఇన్స్టా ఐడి కూడాను, ఫాలో అయిపోండి. ఏమైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేద్దాం. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాను, సో ఏం స్కిల్స్ నేర్చుకుంటే మంచిది? ఓకే, నైస్. మీరు సెకండ్ ఇయర్లో స్టార్ట్ చేస్తున్నారు, నేనైతే ఏం నేర్చుకోలేదు సెకండ్ ఇయర్లో. సెకండ్ ఇయర్ లైక్ స్కిల్స్ అంటే ఏ స్కిల్ నేర్చుకోవడం వల్ల తప్పలేదు, బట్ మనం ట్రెండ్తో వెళ్ళాలి. మీరు ఏ స్కిల్ నేర్చుకున్నా దాంట్లో ఈ ఏఐ టెక్నాలజీస్ని ఇంక్లూడ్ చేసుకుంటూ నేర్చుకోవడం అనేది బెటర్ ఆప్షన్. లైక్ అదే నేర్చుకోవాలి అని లేదు, బెటర్. ఎందుకంటే ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్లో ఉన్నారు, మీరు ఇంకా 2 years కంప్లీట్ చేసి బయట వచ్చేసరికి అసలు బయట సొసైటీ అసలు ఎలా మారుతుందో ఇండస్ట్రీ అనేది తెలియదు మనకి. సో మీరు ఏం నేర్చుకున్నా కూడా దాంట్లో ఏఐ అనేది ఎలాంటి పాత్ర ఉంది, లైక్ దాని పార్ట్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ది అని చెప్పి నేర్చుకుంటూ ఉంటే బెటర్. లైక్ మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నా కూడా దాంట్లో ఏఐని ఇంక్లూడ్ చేయడం, సో అది ఎలా వర్క్ అవుతుంది, మనకు బెనిఫిట్స్ ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అని తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా నేర్చుకుంటూ రావడం అనేది అలవాటు చేసుకోండి. దెన్ సిజిపిఏ ఎంత ఉండాలి, ఆల్రెడీ చెప్పాను కదా. సో ఓన్లీ 65% ఉంటే మీరు ప్రతి ఒక్క కంపెనీకి ఎలిజిబుల్. మోస్ట్లీ 1 or 2 కంపెనీస్ 75% ఎక్స్పెక్ట్ చేస్తాయి, బట్ 65 ఈజ్ ఓకే. నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను, నేను హైదరాబాద్ కాదు, బెంగళూరు కాదు. నేను లైక్ నా జాయినింగ్ తర్వాత వర్క్ చేస్తుంది ప్రజెంట్గా అయితే చెన్నైలో. సో ట్రైనింగ్ అంతా నాకు బెంగళూరులో అయిందనమాట. నేను ప్యాకేజ్ ఎంత, సో ఈ క్వశ్చన్ అయితే నేను ఒక 10 కమెంట్స్లో చూసాను అనమాట. అక్క నీకు ప్యాకేజ్ ఎంత వస్తుంది, సో నీది నాకు తెలిసి 3 LP అనుకుంటా అని. ఓకే, మీకు తెలియదు కాబట్టి అడిగారు, బట్ యాక్చువల్గా ఏంటంటే మనం ఎప్పుడు ప్యాకేజ్ అనేది రివీల్ చేయకూడదు. కరెంట్ కంపెనీ వర్కింగ్లో ఉన్నప్పుడు మన ప్యాకేజ్ అనేది రివీల్ చేయకూడదు అనమాట. సో మీరు ఇప్పుడు ఇన్స్టాలో గాన అప్డేటెడ్గా ఉంటే ఒక అతనికి 20 LPA వచ్చింది, బట్ అతని బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అప్పుడు ఏదో సోషల్ మీడియాలో కమెంట్ చేశాడనమాట, లైక్ ఏదో రిలీజియస్ గురించి. సో దానివల్ల అతను 20 LPAకి రిజెక్ట్ అయ్యాడు. సో ఇటువంటి రిస్క్లు అయితే నేను తీసుకున్నాను అనమాట. బేసిక్ అని చెప్పాను కదా, ఫ్రెషర్కి బేసిక్ మీరు అనుకున్నంత తక్కువ కాదు, అటెండ్ మీరు ఎక్స్పెక్ట్ చేసే హై లెవెల్ 20 LP అలా కూడా కాదు, బేసిక్ LP అనమాట. సో అందుకే నేను ప్రతి ఒక్కరికి బేసిక్ అని చెప్పాలి. మళ్ళీ వాళ్ళు ఏంటంటే అసలు బేసిక్ అంటే ఎంత అక్క నీది అని అడుగుతున్నారు. సో అవి కొన్ని నార్మ్స్ ఉంటాయి, మనం ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఫాలో అవ్వాలి. అండ్ దెన్ ఓకే, ట్రైనింగ్ తర్వాత మనకి నచ్చిన లొకేషన్ ఇస్తారా? లేదు. సో బేసిక్గా ఏంటంటే మనకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్స్ ఎక్కడున్నాయో చూసుకుంటారు. సో బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్స్ అండ్ మన స్కిల్స్ కంపేర్ చేసి ఎక్కడ వేకెన్సీస్ ఉంటే అక్కడ మనకు లొకేషన్ ఇస్తారనమాట. మాకైతే ఆప్షన్ ఇవ్వలేదు సెలెక్ట్ చేసుకోవడానికి, మేబీ కొన్ని డిఫరెంట్ రోల్స్ ఉంటాయి, వాళ్ళకి ఇస్తారేమో, నాకైతే కరెక్ట్గా ఐడియా లేదనమాట. అండ్ దెన్ అసలు జాబ్స్కి ఎలా అప్లై చేయాలి, ఈ క్వశ్చన్ ఇప్పుడు రీసెంట్ పాస్డ్ అవుట్స్కి కావచ్చు, ఇంకా నెక్స్ట్
ఇంకో 1 or 2 ఇయర్స్లో పాస్డ్ అవుట్ అంటే బీటెక్ కంప్లీట్ చేసుకునే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. నేను చెప్పేది ఒకటే మెయిన్, అంటే ఫ్రాడ్ ఏం లేకుండా ఉండడానికి కెరీర్ పోర్టల్స్. నేను మా కంపెనీ చూసాను, అంటే లైక్ ఈ వీడియోకి నేను క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి. సో మోస్ట్లీ అన్నీ 4 ఇయర్స్, 6 ఇయర్స్, 12 ఇయర్స్ ఇలానే ఉన్నాయన్నమాట ఓపెనింగ్స్ అన్నీ. ఫ్రెషర్స్కి అయితే లేవు. బట్ నేను సజెస్ట్ చేసేది గో విత్ కంపెనీ పోర్టల్స్. అండ్ నెక్స్ట్ కొన్ని ఫ్రాడ్ లేకుండా టెలిగ్రామ్ ఛానల్స్, వాట్సాప్ ఛానల్స్ అయితే ఉంటాయి. సో వాటిని ఫాలో అయితే మనకు డైలీ అప్డేట్స్ అని తెలుస్తాయి. కానీ ఒక్క విషయం, మీరు ఏ స్టేజ్ ఆఫ్ హైరింగ్లో కానీ మనీ అనేది 1 రూపీ కూడా పే చేయకండి, అయితేనే అది జెన్యూన్. అండ్ మీరు ఏదైనా క్లిక్ చేస్తే సూపర్ సెట్ కావచ్చు, ఇలాంటి ఏదైనా ప్లాట్ఫామ్స్ వస్తాయి ఎగ్జామ్కి, అవి మోస్ట్లీ జెన్యూనే అనమాట. సో మీరు మనీ పే చేయకుండా ఏదైనా అప్లై చేయండి. సో ఎక్కడ మనకు మనీ అనేది ఉంది అంటే హైర్ చేసుకోరు, అంటే అది ఫ్రాడ్ అనమాట. ఎందుకంటే కంపెనీ వాడికి ఒక అవసరం ఉంది, దానికి మనం పని చేయాలా. సో వాడు దానికోసం హైర్ చేసుకుంటున్నాడు, కానీ వాడు మనకు పే చేయాలి. ఎందుకంటే మన నాలెడ్జ్ని పెట్టి వాడి యొక్క రిక్వైర్మెంట్ మనం తీరుస్తున్నాం. సో ఎక్కడ మనీ అనేది అయితే అడగరు అనమాట. సో అది గుర్తుపెట్టుకొని అప్లై చేయండి. అండ్ దెన్ ట్రైనింగ్లో శాలరీ ఇస్తారా? ఈ క్వశ్చన్కి నేను 2 సైడ్స్లో ఆన్సర్ చెప్పాలనుకున్నాను. ఒకటి వచ్చిందని హెచ్టిడి ప్రోగ్రామ్, అండ్ ఇంకోటి రిమైనింగ్ ఎక్సెప్ట్ హెచ్టిడి, ఎక్సెల్ఆర్ అవ్వచ్చు, సర్వీస్ నో సంథింగ్ ఉన్నాయి వాటిల్లో. ఫస్ట్ హెచ్టిడికి వస్తే ఇది ఓన్లీ ఒక 3 to 4 months డ్యూరేషన్లో ఈ హైరింగ్ అనేది జరిగింది. దాంట్లో నేను సెలెక్ట్ అయ్యాను అనమాట. సో ఈ హెచ్టిడి ద్వారా ఎవరైనా సెలెక్ట్ అయ్యి ఉంటే మీకైతే ట్రైనింగ్లో శాలరీ ఇవ్వరు అనమాట. సో ట్రైనింగ్ తర్వాత మీకు జాయినింగ్ లెటర్ అనేది వస్తుంది. తర్వాత కూడా 1 month 2 months ట్రైనింగ్ అనేది ఉంటుంది. అప్పుడైతే మీకు కంప్లీట్ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు బేస్డ్ ఆన్ యువర్ ప్యాకేజ్. అండ్ ఇప్పుడు హెచ్టిడి వదిలేసి రిమైనింగ్ ఎక్స్ఎల్ఆర్ అండ్ రిమైనింగ్ వాటికి వస్తే ఎక్సెప్ట్ హెచ్టిడి, సో మీకు ట్రైనింగ్లో కూడా శాలరీ అనేది ఇస్తారనమాట. నా ఫ్రెండ్ ఆల్రెడీ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంది, తనకైతే శాలరీ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ పక్కా ఇస్తారనమాట. ఏదైనా మీరు ట్రైనింగ్ తర్వాత ఇన్ కేస్ ఎవరు అవ్వకూడదు, బట్ ఇన్ కేస్ అయితే కూడాను మీకు ఆ 2 months శాలరీ అయితే వచ్చేస్తుంది అనమాట అలా. సో నేనైతే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్కి ఆన్సర్ చేశానని అనుకుంటున్నాను. బట్ ఇంకా కొంతమంది లైక్ కమెంట్ చేస్తున్నారు, లైక్ ఈ రోల్కి ఎలా ఉంటుందో లైక్ ఒక వీడియో చేయొచ్చు కదా, మీరు రెజ్యూమ్ షేర్ చేయండి అలాగా. నేను రెజ్యూమ్ అయితే నెక్స్ట్ వీడియోలో చేస్తాను. అండ్ ఇంకా మీకు వీటిలో క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేసేయండి వీడియో కింద. సో నేనైతే కమెంట్స్లో రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఏదైనా కమెంట్ మిస్ అయ్యింది లేదా నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యింటే కూడా కమెంట్ చేయండి, లెట్స్ డిస్కస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సేమ్ మీకు ఏదైనా కమెంట్స్ డౌట్స్ ఉన్నా, ఏదైనా సజెషన్ ఇవ్వాలి అనుకున్నా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. లెట్స్ డిస్కస్. దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.